నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోదీ ధ్యానం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన అశోక్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో చిన్న అలజడి సృష్టించిన తక్షణమే వారిని అరెస్టు చేస్తామని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని నేరుగా కన్యాకుమారి చేరుకున్న సంగతి తెలిసిందే. మొదట ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ను సందర్శించిన ప్రధాని ఆ తర్వాత శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. ఆపై కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడి ధ్యాన మందిరంలో కూర్చున్నారు. నిన్న సాయంత్రం నుంచి మోదీ ధ్యానం కొనసాగుతుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని ధ్యానంలోనే కూర్చోనున్నారు. రేపు దేశంలో చివరిదైన 7వ విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపటితో మొత్తం 7 దశల పోలింగ్ పూర్తవుతోంది. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.